హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. ఎప్పుడు అంగడికి పోయినా ఉసిరికాయలు అయితే కామన్గా కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇది సీజన్ కావచ్చు. నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద ఉసిరికాయలు చూడలేదు. చిన్న చిన్నవి, అది కూడా ఖట్టా మీఠా అని మా స్కూల్ దగ్గర ఒక చెట్టు ఉండే అనమాట. కింద పడితే మంచిగా వాటిని కడుక్కొని మరీ తింటుండే. సో ఈ టైపు పెద్ద ఉసిరికాయలు మాత్రం ఎక్కడ చూడలేదు. మేబీ వీటిని పచ్చడి పెడతారు కావచ్చు. ఇంకా పచ్చడి పెట్టుడు మాత్రం నాతో కాని పని కాబట్టి ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఇట్లా ఒక రాజస్థానీ టైప్ కుకింగ్ ఛానల్లో ఇది చూసిన అనమాట. సో దీన్ని వాళ్ళ లాంగ్వేజ్లో అయితే ఈ రెసిపీని వాళ్ళు ఆమ్లా లౌంజీ అంటారంట. సో మీకు దీన్ని ఏమని పిలుస్తారో తెలిస్తే కమెంట్ చేయండి. ఫస్ట్ ఆమ్లాని మంచిగా స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళు కూడా చెప్పినారు బాయిల్ కూడా చేసుకోవచ్చని, కానీ వాళ్ళు బాయిల్ చేయలే, నేను కూడా బాయిల్ చేయలే, నేను కూడా స్టీమే చేసిన. సో స్టీమ్ చేసి మంచిగా అవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, సోంఫ్, ఇంకా కలోంజీ అంటే కాలాజీర ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న ఆమ్లా కడాయిలో వేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా అంత కట్ చేసుకున్న బెల్లం మంచిగా ఇంట్లో సరిపడా బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes ఉడికించుకున్నామంటే ఆమ్లా లౌంజీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.